నిన్న మొన్నటి వరకు ఒక ఆధ్యాత్మిక క్షేత్రం పంచదార్ల. ఈరోజు చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లోని కీలక రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ పంచదార్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఈ దశలో ఆ ప్రాంతానికి చెందిన ఎలమంచిలి ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు నా మాటలు విన్నారు కదా, నిన్న మొన్నటి వరకు ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఈరోజు ఎందుకు ఇంత పొలిటికల్గా ఆ సిచ్యువేషన్ అలా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది? ఇది యాక్చువల్గా మాకొక వ్యక్తి, వలస వ్యక్తి ఒకటి వచ్చాడండి. ఆ వ్యక్తి ఊరికే లేనిపోని అన్నీ క్రియేట్ చేసి అతని ప్రయారిటీస్, అతను ఉనికి చాటుకోవడానికి హిందువుల మనోభావాలను దెబ్బతీసి, అక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరి మనోభావాలు దెబ్బతీసి ఆయన ఏదో మెప్పు పొందాము, రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకుందాము, ఎవడో నన్ను పట్టించుకోవట్లేదనే ఉద్దేశంతో క్రియేట్ చేసింది. దాన్నే ఈరోజు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. డెఫినెట్గా ప్రశాంతంగా ఉండే ఎలమంచిల్ని మొత్తానికి పూర్తిగా ఇబ్బంది పెట్టి చాలా కంగాలు చేసే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అక్కడున్న ఇన్ఛార్జ్ ధర్మశ్రీ. ఆ ధర్మశ్రీని వెనకాతల వ్యక్తులందరూ వచ్చి ఉన్నారు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, వాళ్ళ పార్టీ చెప్పినప్పుడు ఈ గుళ్ళు, ఇక్కడున్న గుళ్ళు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1924 మధ్యలో ఉన్న గుళ్ళన్నింటినీ ఎరగొట్టినా, వాటిని నాశనం చేసిన ఒక హిందూగా పుట్టి వాళ్ళు ఏ చలనం లేకుండా ఇంట్లో కూర్చోవడమే నేను చూశాను. తప్పితే ఈరోజు ఆఖరికి ఒక డ్రామా ఆర్టిస్ట్ కూడా వచ్చి ఇక్కడ డ్రామాలు క్రియేట్ చేస్తే వాళ్ళందరూ వచ్చి వత్తాసు పలకడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే నాకు అర్థమైంది ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు అందరూ కూడా కేవలం ఎలా ఉంటుందంటే ఇంక ఇవుడు చెప్పినా వెనకాతల మనకు ఒక సామెత ఉంది, గొర్రెల్లాగా వెళ్ళడమేనా, నేను అనకూడదు అది. కాకపోతే పెద్ద పెద్ద నాయకులు వాళ్ళందరూ మంత్రులు చేసిన వాళ్ళు కూడా అలా అనడం కరెక్ట్ కాదు. ఆయన ఏదో చెబితే వెళ్ళిపోవడమేనా, ఇదంతా కూడా ఒక అశాంతిని క్రియేట్ చేసిన వ్యక్తి ఎవడ ఉన్నాడు ధర్మశ్రీ. ఓకే, ధర్మశ్రీ గారి మాటల్లో రాజకీయం ఉండొచ్చు, కానీ అక్కడ చూస్తే మైనింగ్ అధికారులు చెక్ చేశారు, అది పరిమితికి మించి తవ్వకాలు జరిగాయని ఒక ప్రూవ్ చేశారు. అట్లాంటి అంశం మీద మరి మీరు ఎలా రియాక్ట్ అవ్వాలి? ఈ రోజు మొదటిది కాదండి, ఈ రోజుది మొదటిది కాదు. అనేక సందర్భాల్లో నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. అనేక సందర్భాల్లో గత ఎమ్మెల్యేలందరూ కూడా, గత ఎమ్మెల్యే ఎవరైతే కన్నబాబు రాజు ఉన్నాడో అన్ని ఎక్స్క్వేషన్లు చేసుకొని 20 సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యే లేనప్పుడు కూడా మొత్తం అంతా కూడా ఎక్స్క్వేషన్ చేసి అక్కడ ఫైన్లు పడి అన్నీ ఉన్నాయి. ఇట్స్ ఏ ప్రాసెస్. 100% సుందరపు విజయ్ కుమార్ అనే వ్యక్తి జనసేన పార్టీ అక్కడ ఎక్స్క్వేషన్లు చేయడానికి ఒప్పుకోవట్లేదు, ఎన్డీఏ కూటమి కూడా ఒప్పుకోవట్లేదు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ పెట్టి దాన్ని బ్యాన్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో ఆల్రెడీ ఆ ప్రొసీజర్ స్టార్ట్ అయింది. కానీ ఈరోజు ఆ రిపోర్టు ఎలా ఉందంటే, మీకు పర్మిషన్ ఇచ్చినప్పుడు గ్రావెల్ అండ్ బోల్డర్స్ అని వస్తుంది. గ్రావెల్ అండ్ బోల్డర్. గ్రావెల్ అనేది పొక్లైన్తో తీస్తారు, బోల్డర్ అనేది బ్రేకింగ్ కానీ బ్లాస్టింగ్ కానీ చేస్తారు అకార్డింగ్ టు ద పర్మిషన్. డెఫినెట్గా బ్లాస్టింగ్ చేస్తే, నేనే చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్స్కి యాన్సెంట్ టెంపుల్ కాబట్టి డెఫినెట్గా ఇదవుతుంది. దానికోసం స్పెసిఫిక్గా ఏమీ వీళ్ళు రావాల్సిన పని లేదు. బట్ 100% అక్కడ ఓన్లీ గ్రావెల్ జరిగింది. నేను దాన్ని సపోర్ట్ చేయట్లేదు. అది వాళ్ళ మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో ఉంది. వాళ్ళు ఆల్రెడీ సీజ్ చేశారు. నేను కంప్లైంట్ చేశాము, సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు కూడా ఈరోజు కొత్త కాదు. ఈరోజు కన్నబాబు రాజు బినామీలతో ఎన్నో చేసినప్పుడు ఎన్నో కట్టారు, చాలా కట్టారు. అవి ఆపుతానే ఉన్నాం, చేస్తూనే ఉన్నారు. కానీ నేను వచ్చిన తర్వాత మాత్రం 2 క్వారీలు ఓపెన్ అయినాయి. కానీ ఒక క్వారీ వాళ్ళు ఇచ్చిన పర్మిషనే, ఈ క్వారీ ఇప్పుడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా నేను ఆపడం జరిగింది. ఈరోజు సీజ్ చేయడం దానికి కారణం కూడా మేమే. ఓకే, మీరు మాటలు చెప్పిన వాటిలో కొంత నిజాలు ఉండొచ్చు. ఈరోజు చూసుకుంటే ఆ క్వారీ చేసిన వ్యక్తి సీఎం రమేష్ గారు, ఎంపీ గారికి దగ్గర బంధువు అని ఒక రకంగా డాక్యుమెంట్లో కూడా తెలిసింది. మీరెందుకు దానికి, అంటే ఒక రకంగా వేరే వ్యవహారాన్ని పార్టీ పరంగా మీరు దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది? మేమేం ప్రొజెక్ట్ చేయలేదండి. ఈవెన్ సీఎం రమేష్ గారు కూడా ఏం ఒప్పుకోరు. ఇప్పుడు మా వెనకాతలు తిరిగే వాళ్ళు ఎక్కడెక్కడో పర్మిషన్ వేసారు, అది ఖాళీగా ఉంది, వేసిన తర్వాత మేము దాన్ని సీఎం రమేష్ గారు ఏమి తవ్వేసి గుడిని ఇబ్బంది పెట్టమని నేను చెప్పరు కదా. ఏ శాసనసభ్యుడో పార్లమెంటరీనో చెప్పరండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే, అక్కడ జరిగింది, తప్పు జరిగింది, దానికి సీజ్ చేసాము. సీజ్ చేసిన తర్వాత అలా జరగకూడదని గత 2 సంవత్సరాల నుంచి నేను పోరాటం చేస్తున్నాను. ఎమ్మెల్యేకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ముందు ప్రశ్నించాను, ఎమ్మెల్యే ముందు అడ్డుకున్నాను, ఎమ్మెల్యే అవ్వకముందు. ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని చట్టం చేయడానికే నేను పూర్తిగా నాకు 2 సంవత్సరాలు పట్టింది.
ఇది. అంతేగాని పార్టీల మధ్య విభేదాలు ఏం లేవు. అలాగని ఇది నా వెనకాతలు కూడా ఉండోళ్ళు ఏమన్నా తప్పు చేస్తే కూడా నేను ఖండిస్తాను దాన్ని. ఇది రాజకీయంగా అవి వాళ్ళు ఏమంటారు, యాజ్ పర్ రూల్ ప్రకారం అంటారు. రూల్స్లోనే ఎక్కడో దగ్గర లీకేజ్లు ఉంటాయి, ఎక్కడో దగ్గర దూరిపోతుంటారు. డెఫినెట్గా అది ఆ వ్యక్తులకి మేము అదే చెప్తాం, మా వెనకాల తిరిగే వాళ్ళకి కూడా, మీరు దయచేసి చేసేటప్పుడు అన్ని 10 ఆలోచించుకొని చేసుకోండి, ఇలాంటి చేయడానికి లేదు. నా దగ్గర కూడా చాలామంది ఇది ఖాళీ ఉంది వేస్తానంటే నేను చెప్పా వేయడానికి లేదని, అక్కడ ఎక్స్క్వేట్ చేయడానికి లేదని చెప్పాను. నేను చాలా క్లియర్గా చెప్పాను. సార్, ఫైనల్గా మీరు కస్టోడియన్ ఆ ప్రాంతానికి, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారానికి ఫైనల్గా ప్రభుత్వ పరంగా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ ఫణిగిరిని నో మైనింగ్ జోన్ చేయాలని చాలామంది, అంటే వైఎస్ఆర్సీపీ కాదు, అక్కడ లోకల్ పీపుల్ కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లాంటి అంశాన్ని ఏ రకంగా తీసుకెళ్తారు? నేనే ఫస్ట్ వ్యక్తిని, నేనేనండి. అసలు నేనే కదా ఎత్తింది. నేను ఎత్తకుండా ఏ రోజు వరకు రాలేదు. నేను గత 10-12 సంవత్సరాల నుంచి నేనే ఎత్తుతున్నా. అది అక్కడ మైనింగ్ చేయకూడదని చెప్పింది నేను. ఆ తర్వాతే ప్రజలందరికీ తెలిసింది. అదే. ఇప్పుడు కూడా నేనే దాని మీద ఇది పెడుతున్నాను యాజ్ ఏ కస్టోడియన్. ఎస్, మీరు అడినది కరెక్ట్. యాజ్ ఏ కస్టోడియన్గా 100% అడుగుతాం, అందులో డౌటే లేదు. దాన్ని చట్టం చేయడానికి ఒక టెక్నికల్గా మాకు కావాల్సిన రిపోర్ట్లు తీసుకొని అంతా మేము చేయలేం కదా. ఆ గుడికి అక్కడున్న మాన్యుమెంట్స్కి ఇబ్బంది లేకుండా అది నెక్స్ట్ తరాలకి అందించడం కోసం ఎంతవరకు చేయాలో అంతవరకు మేము దాన్ని నో మైనింగ్ జోన్ కింద పెట్టడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారి మాటలు. ఏదైతే పంచదారుల దివ్యక్షేత్రానికి నష్టం కలిగించకుండా పూర్తిగా ఆ ప్రాంతంలో మైనింగ్ ఏ మేరకు జరగాలో అంతవరకే జరిగే రకంగా చేస్తాను. ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే దీనికి సంబంధించి మైనింగ్ టెండర్లు ఇవ్వడం జరిగింది. దానికి ఒక రకంగా రాజకీయం చేసే ప్రయత్నాలు ఇప్పుడు జరుగుతున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.